లాస్ట్ క్లాస్‌లో మనం టాలీ ప్రైమ్‌లో క్యాష్ డిస్కౌంట్ గురించి చెప్పుకున్నాము. ఈ క్లాస్‌లో ట్రేడ్ డిస్కౌంట్ గురించి చెప్పుకుందాము. క్యాష్ డిస్కౌంట్ అంటే మనకి ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు గాని, సేల్ చేసినప్పుడు గాని 7%, 10%, 20% ఇలా డిస్కౌంట్ వస్తే దాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటాం. ట్రేడ్ డిస్కౌంట్ అంటే మీరు మార్కెట్‌లో చూస్తా ఉంటారు. బై 2 గెట్ 1 అంటే మనం 2 ఐటెమ్స్ కొంటే ఒక ఐటెమ్ ఫ్రీగా వస్తుంది. అటువంటి డిస్కౌంట్‌ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 కంప్యూటర్స్ పర్చేజ్ చేశాను. కానీ నాకు బిల్ 8కే పడింది. అంటే 8 పర్చేజ్ చేస్తే నాకు 2 డిస్కౌంట్‌గా వచ్చింది. ఈ టైప్ డిస్కౌంట్‌ని ట్రేడ్ డిస్కౌంట్ అంటాము. దీనికోసం నేను ఒక 2 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఒక ప్రాబ్లమ్ నేను చేసి చూపిస్తాను. మీరు ఇంకొక ప్రాబ్లమ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ రాజు అనే పర్సన్ 7,00,000 ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత క్యాష్ డిపాజిట్ చేశాడు హెచ్‌డిఎఫ్‌సిలోని. తర్వాత రెంట్ పే చేశాడు. తర్వాత పర్చేజ్ చేశాడు కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, హార్డ్ డిస్క్స్. ఇవి పర్చేజ్ చేసినప్పుడు కంప్యూటర్స్ 20 సెట్స్ పర్చేజ్ చేస్తే మనకి బిల్లు 17కే బిల్ అనేది పే చేశాడు. అంటే ఈ డిస్కౌంట్‌నే మనం ట్రేడ్ డిస్కౌంట్ అంటాము. నెక్స్ట్ ల్యాప్‌టాప్స్ పర్చేజ్ చేసినప్పుడు 5.7% డిస్కౌంట్ వచ్చింది. దీన్ని క్యాష్ డిస్కౌంట్ అంటాము. నెక్స్ట్ హార్డ్ డిస్క్ పర్చేజ్ చేసినప్పుడు 30 హార్డ్ డిస్క్స్‌కి 25కే బిల్ పే చేశాడు. దీన్నే ట్రేడ్ డిస్కౌంట్ అంటాము. ఇలా పర్చేజ్ చేసేటప్పుడే రేవంత్ ట్రేడర్స్‌కి నుంచి పర్చేజ్ చేశాడు. అలాగే సేల్ చేశాడు. మళ్ళీ సేల్ అనేది ఈ రాజా ట్రేడర్స్‌కి సేల్ చేశాడు. క్యాష్ అనేది విత్‌డ్రా చేశాడు. క్యాష్ పే చేశాడు రేవంత్ ట్రేడర్స్‌కి. క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నాడు రాజా ట్రేడర్స్ నుంచి. ఈ ఎంట్రీస్ అన్నీ మనం టాలీ ప్రైమ్‌లో ఏ విధంగా ఎంట్రీ చేస్తాము అనేదైతే ఇప్పుడు చూద్దాము. దీనికోసం మీరు టాలీ ప్రైమ్ అనేదైతే ఓపెన్ చేయండి. టాలీ ప్రైమ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కంపెనీ అనేది క్రియేట్ చేయాలి. సో, నేను టాలీ ప్రైమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేయాలి అంటే, ఓకే. ప్రైమ్ ఓపెన్ చేసిన తర్వాత మనం కంపెనీ క్రియేట్ చేయాలంటే F3 లేదా ఆల్ట్ ప్లస్ కే అనేదైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కంపెనీ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ మనం క్రియేట్ కంపెనీ అనేది క్లిక్ చేస్తే కంపెనీ క్రియేట్ చేయడానికి ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్‌లో కంపెనీ నేము, మెయిలింగ్ నేము, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్, ఫోన్ నంబరు ఇలా సమ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫస్ట్ కంపెనీ నేమ్ రాజు అనే పర్సన్ కాబట్టి రాజు ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ క్రియేట్ చేశాను. మెయిలింగ్ నేమ్ సేమ్ ఉంచుతున్నాను. అడ్రస్ వచ్చేసరికి వైజాగ్ అని ఇస్తున్నాను. స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాను. ఇక ఈ డీటెయిల్స్ అన్ని నేను ఫిల్ చేయట్లేదు. జస్ట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తా ఉంటే మనకి కంపెనీ క్రియేట్ అయ్యి కొన్ని ఫ్యూచర్స్ అనేది అయితే చూపిస్తుంది. సో, ఈ ఫ్యూచర్స్‌లోని మనం కొన్ని ఆప్షన్స్ అనేది అయితే చేంజ్ చేసుకోవాలి. లాస్ట్ క్లాస్‌లో మనం క్యాష్ డిస్కౌంట్‌కి లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిస్ అనేది అయితే యెస్ చేసాము. అది క్యాష్ డిస్కౌంట్‌కి. నెక్స్ట్ ఆప్షన్ యూజ్ సెపరేట్ యాక్చువల్ బిల్ క్వాంటిటీ కాలమ్ ఇన్ ఇన్వాయిస్ అనేది అయితే యెస్ చేయాలి. ఇది యెస్ చేస్తేనే మనం ఈ ప్రైమ్‌లో మనం క్యాష్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్ ఎంట్రీస్‌నైతే ఎంట్రీస్ చేయగలము. తర్వాత మనకి ప్రాబ్లమ్ తీసుకుంటే మన ప్రాబ్లమ్‌లో మనం ఏం పర్చేజ్ చేసాము కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, హార్డ్ డిస్క్స్ ఇవన్నీ కూడా ఎలా పర్చేజ్ చేసాము సెట్స్‌లో పర్చేజ్ చేసాము. కాబట్టి సెట్స్ అనే ఒక యూనిట్ క్రియేట్ చేయండి. గో టు క్రియేట్‌లోకి వెళ్ళండి. యూనిట్‌లోకి వెళ్ళండి. యూనిట్‌లోకి వెళ్లి సెట్ కోసం ఒక యూనిట్ అనేది క్రియేట్ చేయండి. నేను ఇక్కడ నేమ్ సెట్ అని తీసుకున్నాను. ఫార్మల్ నేమ్ సెట్స్ అని తీసుకున్నాను. యూనిట్ క్వాంటిటీ కోడ్ కూడా సెట్స్ అని అయితే తీసుకున్నాను. కంట్రోల్ ఏ చేస్తున్నాను. ఒక యూనిట్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ మన ప్రాబ్లమ్‌లో ఉన్న స్టాక్ ఐటెమ్స్ అనేది అయితే క్రియేట్ చేయాలి. సో, గో టు క్రియేట్ స్టాక్ ఐటెమ్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ స్టాక్ ఐటెమ్ ఏంటండి మనం కంప్యూటర్స్. సో, కంప్యూటర్స్‌కి యూనిట్స్ అనేది అయితే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలండి. యూనిట్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ చేస్తే మనకి అది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ల్యాప్‌టాప్. ల్యాప్‌టాప్ కూడా మనం ఎలా పర్చేజ్ చేసామండి? సెట్స్‌లోనే కాబట్టి సెట్స్‌లోనే. నెక్స్ట్ ఏంటండి మనకి హార్డ్ డిస్క్. సో, హార్డ్ డిస్క్ అనే స్టాక్ ఐటెమ్‌ని కూడా క్రియేట్ చేద్దాం. కానీ ఖచ్చితంగా ఇక్కడ యూనిట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ఈ వోచర్స్ ఎంట్రీ చేసినప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. నేను లెడ్జర్స్ క్రియేట్ చేయట్లేదండి. డైరెక్ట్ వోచర్స్‌లోకి వెళ్ళిపోతున్నాను. వోచర్స్‌లోకి వెళ్ళి వోచర్స్‌లో చేసేటప్పుడే లెడ్జర్స్ కూడా చేద్దాం మనం. సో, ఇక్కడ మనకి ఫస్ట్ వోచర్ ఏంటండి? రీసిప్ట్ వోచర్. ఎందుకంటే రాజు అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి. క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. సో, ఇక్కడ క్రెడిట్ కనిపిస్తుంది కాబట్టి క్యాపిటల్ అని తీసుకోవాలి. క్యాపిటల్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి. క్యాపిటల్ అనే లెడ్జర్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మీకు రైట్ సైడ్ క్రియేట్ అని యెల్లో కలర్‌లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడికైనా వెళ్ళొచ్చు లేదా ఆల్ట్ సి ప్రెస్ చేసినా సరే లెడ్జర్ క్రియేషన్ బాక్స్ అనేదైతే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోండి. సో, క్యాపిటల్‌కి అండర్ ప్రూఫ్ ఏంటంటే మనకి
క్యాపిటల్ అకౌంటే. సో ఈ లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత ఎంత ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు? 7,00,000 ఇన్వెస్ట్ చేసి బిజినెస్ అనేది అయితే స్టార్ట్ చేశాడు. డెబిట్ లో ఏమొస్తుందండి మనకి? క్యాష్ అనేది వస్తుంది. సో ఈ ఎంట్రీ అనేది అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఎర్రర్ కనిపిస్తుంది చూడండి. డేట్ కెనాట్ బి బిలో అంట ద ఫైనాన్షియల్ ఇయర్. సో మనకి ఇక్కడ కరెంట్ పీరియడ్ టైం అనేది రాంగ్ ఉన్నట్టుంది. ఒకసారి అది సెట్ చేద్దామండి. గో టు బ్యాక్ రండి, గేట్ వే ఆఫ్ టాలీకి రండి. ఇక్కడ చూడండి 23, 24 ఉంది, కానీ మనం 24 నుంచి ఇచ్చాము ఫైనాన్షియల్ ఇయర్. సో ఇది సెట్ చేసుకోవడానికి ఆల్ట్ F2 అనేది అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు డేట్ అనేది చేంజ్ చేసుకోండి. నేను 1/4/2024 ఇస్తున్నాను. అలాగే 31/3/2025 అనేది అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఆ ఓచర్ మళ్ళీ ఎంట్రీ చేసి చూద్దామండి. రీసిప్ట్ ఓచర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత అండి మనకి? 7,00,000. అలాగే డెబిట్ లో క్యాష్. సో ఈ ఓచర్ అనేది అయితే కంప్లీట్ అయింది. మనం ప్రాబ్లమ్ లోకి వెళ్తే సెకండ్ పాయింట్ రెంట్ పెయిడ్. ఈ సెకండ్ పాయింట్ అనేది థర్డ్ పాయింట్ కింద తీసుకోండి. ఇవి జంబ్లింగ్ అని నేను మిస్టేక్ ఇచ్చినట్టున్నాను. థర్డ్ పాయింట్ సెకండ్ పాయింట్ అండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో క్యాష్ అనేది డిపాజిట్ చేసాము అంటే ఏ ఓచర్ అండి మనకి? బ్యాంక్ లో కాంట్రా ఓచర్ అండి. హెచ్డిఎఫ్సి లో డిపాజిట్ చేసాం కాబట్టి ఎంట్రీని ఎలా రాస్తాము? హెచ్డిఎఫ్సి అకౌంట్ క్యాష్ అకౌంట్ అని అయితే రాయాల్సి వస్తుంది. సో క్రెడిట్ లో క్యాష్ వస్తుందండి. సో క్యాష్ అండి. ఎంత క్యాష్ అండి డిపాజిట్ చేసింది? 1,00,000 అనేది అయితే డిపాజిట్ చేయడం అయితే జరిగింది. సో 1,00,000. నెక్స్ట్ డెబిట్ లో ఏమొస్తుందండి మనకి? డెబిట్ లో ఏమొస్తుందని మనకి? ఓ 10,00,000 ఇచ్చాను, సారీ. 1,00,000. డెబిట్ లో ఏమొస్తుందని మనకి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది రావాలి. సో హెచ్డిఎఫ్సి అనే లెడ్జర్ అయితే క్రియేట్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే లెడ్జర్ క్రియేట్ చేయండి. దానికి అండర్ గ్రూప్ ఏమవుతుందండి మనకి? బ్యాంక్ అకౌంట్ అనేది అయితే అండర్ గ్రూప్ అయితే అవుతుందండి. సో ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకుని ఈ లెడ్జర్ క్రియేట్ చేసి ఇక్కడ ఆ అమౌంట్ ఎంత అండి? 1,00,000 కాబట్టి 1,00,000 అనేది అయితే మనం ఇచ్చాము. సో నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే మనకి రెంట్ పెయిడ్ అండి. రెంట్ అనేది పే చేసాము. ఎంత పే చేసామండి? రెంట్ పే చేసాము త్రూ బ్యాంక్ ద్వారా పే చేసామండి 20,000. మనం ఎవరికైనా పే చేసాము అంటే ఏ ఓచర్ అండి? పేమెంట్ ఓచర్. సో రెంట్ పే చేసాం కాబట్టి రెంట్ అకౌంట్ క్యాష్ అకౌంట్, కానీ బ్యాంక్ ద్వారా పే చేసాం కాబట్టి రెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అని అయితే తీసుకోవాలండి. సో రెంట్ అకౌంట్. రెంట్ అని లెడ్జర్ క్రియేట్ చేయలేదు కదండి. సో గో టు క్రియేట్ లోకి వెళ్ళండి, లేదా ఆల్ట్ సి ప్రెస్ చేసి రెంట్ అనే లెడ్జర్ క్రియేట్ చేయండి. రెంట్ అనేది మనకి అండర్ గ్రూప్ ఏమవుతుందండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని లెడ్జర్ అయితే మనం క్రియేట్ చేసామండి. రెంట్ అనేది ఎంత అండి? 20,000 అండి. సో మనం ఎలా పే చేసామండి? బ్యాంక్ ద్వారా. మనకున్న బ్యాంక్ ఏంటండి? హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి అనేది ఇవ్వండి. సో లెడ్జర్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి పర్చేజ్ యాజ్ ఫాలోస్. పర్చేజ్ యాజ్ ఫాలోస్ అంటే మనకు ఓచర్ ఏంటండి? 9 అండి పర్చేజ్ ఓచర్ అంటే. సో పర్చేజ్ ఓచర్ అనేది అయితే ఓపెన్ చేయాలి మనకి. ఇక్కడ మనకి పర్చేజ్ ఓచర్ అనేది నాకేమీ కనిపించట్లేదు. సో ఇదిగోండి ఉంది F9 ఓచర్. సో F9 ఓచర్ అనేది ప్రెస్ చేసుకోండి, లేదా కీబోర్డ్ లో F9 అని ప్రెస్ చేసినా సరిపోతుందండి. పర్చేజ్ మనం ఎలా పర్చేజ్ చేసామండి ఇక్కడ? ఎవరి పేరు ఇవ్వలేదు. సో డైరెక్ట్ గా క్యాష్ కే పర్చేజ్ చేసాము. సో క్యాష్ అనే తీసుకోండి. క్యాష్ తీసుకున్న తర్వాత ఇవేమీ ఆప్షన్స్ చేంజ్ చేయొద్దు. జస్ట్ ఎంటర్ అనేది బటన్ ప్రెస్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ మనకి లెడ్జర్ అడుగుతుందండి ఇక్కడ. సో పర్చేజ్ లెడ్జర్ కాబట్టి పర్చేజ్ అనే ఒక లెడ్జర్ అనేది అయితే క్రియేట్ చేయండి. మనకు ఆ లెడ్జర్ పర్చేజ్ కి ఏంటండి గ్రూప్? పర్చేజ్ అకౌంట్ ఏనండి. సో పర్చేజ్ అకౌంట్. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ ఇచ్చాక నేమ్ ఆఫ్ ద ఐటమ్, మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాం కదండి. ఫస్ట్ ఐటమ్ ఏంటండి? కంప్యూటర్. కంప్యూటర్ ఇచ్చిన తర్వాత మనం అక్కడ చేంజెస్ చేసుకున్నామండి కొన్ని ఆప్షన్స్. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ ఎస్ చేసాం కాబట్టి ఇక్కడ యాక్చువల్ బిల్ అనే 2 కాలమ్స్ అనేవి వచ్చినాయి. అక్కడ ఎస్ చేయకపోతే ఇవి రావండి. అలాగే యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిస్ అనేది ఫస్ట్ ఆప్షన్ చేంజ్ చేశాం కదండి. దానికోసం ఇక్కడ డిస్కౌంట్ అనేది అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం కంప్యూటర్స్ పర్చేజ్ చేస్తున్నాము. ఎన్ని సెట్స్ పర్చేజ్ చేస్తున్నామండి? 20 సెట్స్ పర్చేజ్ చేస్తున్నాము. నెక్స్ట్ బిల్లు, ఎన్నిటికి బిల్లు పే చేస్తున్నామండి? 17 కి బిల్లు పే చేస్తున్నామండి. నెక్స్ట్ రేటు, ఈచ్ వన్ ఎంత అండి మనకి? 15,000 అండి. సో ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇంకా డిస్కౌంట్ ఏం లేదు కదండి. సో నో ప్రాబ్లం, డిస్కౌంట్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటండి? ల్యాప్టాప్స్. ల్యాప్టాప్స్ మనం ఎన్ని పర్చేజ్ చేస్తున్నామండి? 15 పర్చేజ్ చేస్తున్నాము. 23,000 15 పర్చేజ్ చేస్తున్నామండి. 15కి కూడా మనం బిల్ పే చేస్తున్నామండి.
ఈచ్ వన్ ఎంత అండి 23,000 అండి. సో డిస్కౌంట్ ఎంత అండి ఇక్కడ 5.7 అండి. సో 5.7 అని ఇవ్వండి. ఆ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటండి మనకి హార్డ్ డిస్క్స్ అండి. హార్డ్ డిస్క్ 30 అండి. 25K బిల్ పడుతుంది 4,000 అండి. టోటల్ 30 అండి. కానీ మనం బిల్ ఎన్నిటికి పే చేస్తున్నాము 25 అండి. అది ఈచ్ వన్ ఎంత అండి మనకి హార్డ్ డిస్క్ 4,000 అండి. సో ఈ విధంగా మనం పర్చేజ్ ఎంట్రీని అయితే చేస్తామండి. మీరు కంట్రోల్ ఏ చేసినా లేదా ఎంటర్ బటన్ ని ప్రెస్ చేసినా సరే మనకి ఆ ఎంట్రీ అనేది అయితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? నెక్స్ట్ కూడా పర్చేజే ఇచ్చాడండి. కానీ ఈసారి రేవంత్ ట్రేడర్స్ నుంచి మనం పర్చేజ్ చేసామండి. ఈ ఎంట్రీని ఎలా రాస్తామండి? పర్చేజ్ అకౌంట్ రేవంత్ ట్రేడర్స్. రేవంత్ ట్రేడర్స్ అనేది క్రెడిట్ సైడ్ ఉంటుంది కాబట్టి తండ్రి క్రెడిటర్ కింద మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుందండి. సో పర్చేజ్ అకౌంట్ నేమ్ రేవంత్ ట్రేడర్స్ అని ఇవ్వాలి. లెడ్జర్ క్రియేట్ చేయలేదు కాబట్టి క్రియేట్ లోకి వెళ్ళండి. రేవంత్ ట్రేడర్స్ పర్చేజ్ లో వచ్చింది కాబట్టి దీని అండర్ గ్రూప్ ఏమవుతుందండి మనకి తండ్రి క్రెడిటర్స్ అనేది అయితే అండర్ గ్రూప్ అయితే అవుతుందండి. నెక్స్ట్ మనకి ఏం అడుగుతుందండి ఇక్కడ లెడ్జర్ అడుగుతుందండి. లెడ్జర్ అకౌంట్ ఏంటంటే మనకి పర్చేజ్ ఆల్రెడీ పర్చేజ్ చేసాం కాబట్టి పర్చేజ్. ఇక్కడ కూడా మనం ఏమేం పర్చేజ్ చేసామండి వీళ్ళ నుంచి కంప్యూటర్స్ పర్చేజ్ చేసామండి. కంప్యూటర్స్ పర్చేజ్ చేసినప్పుడు ఎన్ని పర్చేజ్ చేసామని మనం 15 పర్చేజ్ చేసామండి. ఈచ్ వన్ ఎంత అండి 21,000. ఎన్నిటికి బిల్లు పడుతుందండి 14కి అయితే బిల్ అనేది అయితే పడుతుంది. సో 21,000. నెక్స్ట్ వన్ అండి ల్యాప్టాప్స్ అండి. ల్యాప్టాప్స్ కూడా పర్చేజ్ చేసాము. ల్యాప్టాప్స్ ఎన్నిట్లికండి మనకి 15 సెట్స్ అండి. 12 సెట్స్ కే బిల్ పడుతుంది. సో 15 సెట్స్ ఎన్నిట్లికి బిల్ పడుతుందండి 12 సెట్స్ కండి. ఈచ్ వన్ ఎంత అండి 40,000 అండి. సో ఇంకేం పర్చేజ్ చేసామండి వీళ్ళ నుంచి మనం హార్డ్ డిస్క్స్ కూడా పర్చేజ్ చేసామండి. సో హార్డ్ డిస్క్స్ ఎన్ని పర్చేజ్ చేసామండి హార్డ్ డిస్క్స్ 20 సెట్స్ ఒకసారి పర్చేజ్ చేసామండి. ఈ 20 సెట్స్ లోని 18 సెట్స్ కి అయితే బిల్ పడుతుందండి. ఈచ్ వన్ ఎంత అండి మనకి 7,000 అయితే కాస్ట్ పడుతుందండి. సో 7,000. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి కూడా హార్డ్ డిస్క్స్ అనేది పర్చేజ్ చేసినట్టున్నాము. ఇవి ఎంత అండి 10 సెట్స్ అండి. దీనికి మనకి డిస్కౌంట్ ఇక్కడ ఏమి ఇవ్వలేదండి. 3.5% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 10 సెట్స్ కి బిల్ పడుతుందండి. ఈచ్ వన్ ఎంత అండి మనకి 6,200 అండి. ఎన్నిట్లికి బిల్ పడుతుందండి 3.5% కి బిల్ అనేది అయితే మనకి పడుతుందండి. ఇదండి టోటల్ ఎంట్రీ పర్చేజ్. ఓకే పర్చేజ్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఏం చేసామండి సేల్స్ యాజ్ ఫాలోస్ అండి. సేల్ చేసామండి. ఎవరికి సేల్ చేసామండి మనం రాజా ట్రేడర్స్ కి సేల్ చేసామండి. రాజా ట్రేడర్స్ కి సేల్ చేసామండి. సో సేల్ చేసాం కాబట్టి మనకి ఏ వోచర్ అండి F8 వోచర్ అండి. F8 వోచర్ అయితే రాజా ట్రేడర్స్ కి సేల్ చేసామండి. రాజా ట్రేడర్స్ కాబట్టి మనం రాజా ట్రేడర్స్ అనే ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలండి. రాజా ట్రేడర్స్ అనేది మనకి ఏమవుతుందండి సన్రీ డేటార్స్ అయితే అవుతుందండి. సో సన్రీ డేటార్స్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ మనం సేల్స్ అకౌంట్ అండి. నెక్స్ట్ అనేది మనకి అకౌంట్ లెడ్జర్ అకౌంట్ అడుగుతుంది కదండి. అక్కడ సేల్స్ అని ఇవ్వాలి. సో సేల్స్ అనేది మనం క్రియేట్ చేయలేదు కాబట్టి సేల్స్ అనే ఒక లెడ్జర్ క్రియేట్ చేయండి. సేల్స్ కి ఏంటండి గ్రూప్ అండి మనకి సేల్స్ అకౌంట్ అండి. సో సేల్స్ అకౌంట్ నెక్స్ట్ ఏమేం సేల్ చేసామో అవి ఇవ్వాలండి. ఇక్కడ ఏం సేల్ చేసామండి ల్యాప్టాప్ సేల్ చేసామండి. ఎన్ని 10 సెట్స్ అండి. ఈచ్ వన్ ఎంత అండి మనకి 35,000 అండి. 18 సెట్స్ కే బిల్ పడుతుందండి. సో 8 సెట్స్ కే బిల్ పడుతుంది. ఈచ్ వన్ 35,000. నెక్స్ట్ ఏం సేల్ చేసామండి హార్డ్ డిస్క్స్ కూడా సేల్ చేసామండి. సో హార్డ్ డిస్క్ సేల్ చేసాము. హార్డ్ డిస్క్ ఎన్నండి 5 అండి. 4 సెట్స్ కే బిల్ పడుతుంది. సో 4 సెట్స్ కే బిల్ పడుతుంది. ఈచ్ వన్ ఎంత అండి 6,500 కి అయితే మనం సేల్ చేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా మనం వీళ్ళకి సేల్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనం సేల్స్ ఓచర్ను కూడా ఎంట్రీ చేస్తాము. నెక్స్ట్ ఏంటండి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. విత్డ్రా అంటే ఏంటండి F4. మనం ఎలా రాసుకుంటాం క్యాష్ అకౌంట్ హెచ్డిఎఫ్సి అని రాస్తాము. క్రెడిట్ కాబట్టి హెచ్డిఎఫ్సి అని తీసుకోండి. ఎంత విత్డ్రా చేసామండి 75,000 విత్డ్రా చేసామండి. సో 75,000. డెబిట్ లో క్యాష్ అండి. నెక్స్ట్ వన్ క్యాష్ పెయిడ్ టు రేవంత్ ట్రేడర్స్ అండి. సో క్యాష్ అనేది పే చేసామండి. పే చేసాము అంటే ఏ వచ్చారండి మనకి ఎఫ్
F5 అండి. పేమెంట్ వోచర్. సో, పేమెంట్ వోచర్‌లోకి వెళ్ళండి మీరు ఒకసారి. సో, F5 క్యాష్ పే చేసాము. ఎవరికి పే చేసామండి? రేవంత్ ట్రేడర్స్‌కి. సో, రేవంత్ ట్రేడర్స్ అనివ్వండి. రేవంత్ ట్రేడర్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్. కానీ క్యాష్ ఎంతో అక్కడ ఇవ్వలేదండి మనకి. సో, మనం ఎంత పే చేయాలో ఇక్కడ కనిపిస్తుందండి మనకి. సో, ఆ అమౌంట్ అనేదైతే ఇవ్వండి. ఇక్కడ కనిపించే అమౌంట్. నేను 9,59,830 రూపీస్ అనేదైతే ఇచ్చానండి. ఇక్కడ ఆన్ అకౌంట్ అనేదైతే సెలెక్ట్ చేసుకోండి. ఆన్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం క్యాష్ అనేది పే చేసాం కాబట్టి క్యాష్ అనేదైతే ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ రాజా ట్రేడర్స్. క్యాష్ రిసీవ్ చేసుకున్నామంటే ఏంటండి మనకి రీసిప్ట్ వోచర్ అండి. క్యాష్ అకౌంట్ రాజా ట్రేడర్స్ అని రాస్తామండి. క్రెడిట్‌లో రాజా ట్రేడర్స్ అని ఇవ్వాలండి. వాళ్ళు మనకి ఎంత అమౌంట్ ఇవ్వాలో ఆ అమౌంట్‌ని ఇక్కడ మీరు తీసుకోండి. సో, ఆన్ అకౌంట్ అని ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ అని ఇవ్వండి. అంటే వీళ్ళ నుంచి మనకి క్యాష్ అనేదైతే రిసీవ్ అయింది. ఎందుకంటే మనం సేల్ చేసేటప్పుడు తక్కువ ఐటెమ్స్ అనేది సేల్ చేశాం కాబట్టి. సో, ఈ విధంగా మనం క్యాష్ క్యాష్ డిస్కౌంట్‌ని, ట్రేడ్ డిస్కౌంట్‌ని అయితే ఎంట్రీస్ అయితే చేస్తామండి. మీరు స్టాక్ గురించి రిపోర్ట్స్ చూసుకోవాలంటే గేట్‌వే ఆఫ్ టాలీలో డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్‌లోకి వెళ్లి, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలోకి వెళ్లి, స్టాక్ క్వరీలోకి వెళ్తే మీరు ఎన్ని ఐటెమ్స్ అనేది పర్చేజ్ చేశారు, ఎన్ని సేల్ చేశారు, ఇంకా మన దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది. ఇక్కడ చూడండి రేవంత్ ట్రేడర్స్ క్యాష్ నుంచి మనం 14, 17 అయితే సేల్ చేసాము. ఇవి ఇలాగే ఉన్నాయండి. మనమేమి సేల్ చేయలేదు. ఏయి కంప్యూటర్స్ అండి. సో, అలాగే హార్డ్ డిస్క్ కూడా మీరు చెక్ చేస్తే హార్డ్ డిస్క్స్ కూడా సేమ్ అండి. ఇంకా మనకి దగ్గర 55 సెట్స్ ఉన్నాయి. ఓన్లీ 4 సెట్సే మనం సేల్ చేసామండి. నెక్స్ట్ మీరు చూసుకుంటే ల్యాప్‌టాప్స్ అండి. ల్యాప్‌టాప్స్ కూడా సేమ్ అండి. ఇంకా మనకి 20 సెట్స్ ఉన్నాయండి. ఓన్లీ 8 మాత్రం మనం సేల్ చేసాము. ఎన్ని పర్చేజ్ చేసామండి? 27 పర్చేజ్ చేసాము. ఈ విధంగా రిపోర్ట్స్‌నైతే చూసుకుంటామండి. ఈ విధంగా మనం క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ ఎంట్రీస్‌నైతే చేస్తామండి. మీకు ఈ కాన్సెప్ట్ మీద ఏదైనా డౌట్ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఆ డౌట్స్ అనేది మీకు క్లారిటీ చేయడానికి ఇంకొక వీడియో